ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీరు మాకు తోడయున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మా అందరికీ మంచి నిద్రను దయచేసినందుకు, మా గృహాల చుట్టూ మీ కాపుదల అనుగ్రహించినందుకు, ఈ ఒక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు లెక్కించలేని స్తుతులనైనా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును ఈ లోకంలో చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ మీరు మాపై చూపించిన ఉన్నతమైన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఎటువంటి ప్రమాదం రానంత వరకు, ఎటువంటి ఇబ్బందులు మనుషులైన మాకు కలగనంత వరకు అయా, మేమేదో గొప్పవారమని, మేమేదో అధికారులమని, మేమేదో ధనవంతులమని, మేమే అన్నిటిలో తండ్రి తెలివి కల్లవారమని ఆలోచన చేస్తూ ఉంటాం నాయన. కానీ తండ్రి, ఒక్క ఆపద వస్తే మీ యొక్క విలువేంటో తండ్రి అర్థమవుతుందని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఈ రోజున ఎవ్వరము కూడా, ముఖ్యంగా మేము మీ బిడ్డలుగా ఉన్న మేము ఎవ్వరము కూడా అతిశయపడొద్దు నాయన. మాకు కలిగిన వాటిని బట్టి మేము అతిశయపడకుండా అయా, సమస్తము కూడా ఈ రోజున మేము కలిగి ఉన్నదంతను కూడా మీరు ఇచ్చిందే అనే విషయాన్ని బట్టి వినయ మనస్కులై సాత్వికముతో ఈ లోకంలో ఈరోజు జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మాకు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈ రోజున మా సొంత నిర్ణయాల చేత మేము తప్పిపోకుండా, సొంత ఆలోచనల చేత మేము ప్రమాదాల్లో పడకుండా, అయ్యా, ఎవరినో నమ్మి మోసపోయేవారిగా ఈరోజు ఉండకుండా మీరే మమ్మల్ని నడిపించండి. క్షేమకరమైన సురక్షితమైన మార్గాలలో మమ్మల్ని ప్రయాణింపచేయండి తండ్రి. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి క్రియ కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగాను, మీ నామానికి మహిమకరంగాను ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ రోజున మా పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. మా ప్రతి పనిలోనూ మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి. మమ్మల్ని ఫలించేవారుగా నిలవబెట్టండి. ఎటువంటి ఆటంకాలు మా పనులకు ఉన్నప్పటికీ అయా, మేము భయపడక ముందుకు సాగిపోయేవారిలాగా మమ్మల్ని ధైర్యంతో నిలవబెట్టండి తండ్రి. అయా, ఈ రోజున ఏ ఒక్కరము కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, కృంగుదలలు, ఆకలి సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యముతో, ఆర్థిక పరిస్థితితోనూ ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా తండ్రి, పలు ప్రాంతాలు, పలు పనుల నిమిత్తం వెళ్తూ ఉండంగా నాయన మీ యొక్క రక్షణ మాకు దయచేయండి. మా ప్రతి మార్గములో మీ యొక్క దేవదూతల కంచె మాకు దయచేయండి. మా వాహనాలు మీ స్వాధీనంలోకి తీసుకోమని, క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచె కాపుదల అనుగ్రహించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, ఆపరేషన్స్, డెలివరీస్లో మీరు తోడై ఉండండి తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారికి తగిన జ్ఞానము దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతించేవారిగా తండ్రి ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా సమయాన్ని మేము వృధా చేసేవారుగా ఉండకుండా సామరస్యముతో, శాంతి సమాధానాలతో జీవించే భాగ్యం అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా కొందరికైన ఈ రోజున మీ యొక్క నామాన్ని ప్రకటించేవారిగా, సాక్షులుగా నిలవబడే ధన్యత మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.